నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. పదవుల బొనాంజా, ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్, పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ. పదవుల బొనాంజా ఉంటుందట. ముఖ్యమంత్రి దాదాపు 10 రోజుల పాటు 12 రోజుల పాటు విదేశీ పర్యటన పోయిండు. ఇలా 10 గంటలకు వస్తున్నాం, మళ్ళీ రేపు ఈవినింగో ఎల్లుండే వెళ్ళిపోతాడు ఢిల్లీకి. దేనికి? పదవుల బొనాంజా. మరి ప్రజలకు ఇచ్చిన హామీల బొనాంజా ఎప్పుడు? ప్రజలకు ఇచ్చిన మాట ఇప్పుడు? ప్రజలకు ఇచ్చిన పథకాల సంగతి ఏంది? రైతులకి ఇవ్వాల్సిన రైతు భరోసా సంగతి ఏంది? ఉచిత గ్యాస్ సిలిండర్ సంగతి ఏంది? ఇట్లాంటివన్నీ అనేకం ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ సంగతి ఏంది? జాబులు నింపే కార్యక్రమం ఏంది? 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపు నింపుతానన్నాం. ఆల్రెడీ 9 నెలలు అయింది. ఆ బొనాంజా సంగతి చెప్పండి. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల బొనాంజా కోసం. అది లేదు. మీరు పదవుల బొనాంజా అట. అనేక రకాల హామీలు ఇచ్చారు, వాటికి దిక్కు లేదు, దివానం లేదు. ఇది జరుగుతుంది. పదవుల బొనాంజా అట. సామాజిక సమీకరణలు చూసుకొని టీపీసీసీ చీఫ్, కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ల నియామకం, 4 మంత్రి పదవులు, ఉప సభాపతి, చీఫ్ విపులపైన నిర్ణయం. బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవుల భర్తీకి ఛాన్సు. బీసీ కమిషన్ చైర్మన్గా విహెచ్ లేదా నిరంజన్ పేర్ల పరిశీలన. రైతు విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆకునూరి మురళి పేర్లట. 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటనకు అవకాశం. ఈ బొనాంజాలు, ఈ గిఫ్ట్లు తప్ప ప్రజలకి మరి ఏమైనా 19-20కి వచ్చే అవకాశం ఉంటే సంతోషిస్తారు. ఇది మీ పార్టీ వ్యవహారం, ప్రభుత్వంలో ఉన్న పదవుల పంపిణీ వ్యవహారం. దీనికి కాదు. ప్రజలకు, రైతులకు రావాల్సిన రైతు భరోసా పైన, నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలపైన, ఉద్యోగాల భర్తీ పైన, వీటిపైన మీరేమైనా ఉంటే ప్రకటిస్తే అది ప్రజలకు బొనాంజా. ఇది పదవుల బొనాంజా ప్రజలకు సంబంధించింది కాదు. ఎస్సీ వర్గీకరణపై అందరితో చర్చించాక నిర్ణయమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పిండు. ఎస్సీ వర్గీకరణ మొట్టమొదటిసారిగా దేశంలో మేమేం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించేశారు ఆ రోజు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రోజు. కానీ కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన నాయకుడు, ఏఐసీ జనరల్ సెక్రటరీ ఏం చెప్తుండు? ఎస్సీ వర్గీకరణపై ఇప్పుడే తీసుకోం, అందరితో చర్చించాకనే నేను తీసుకుంటా ఉంటాను. మీ ముఖ్యమంత్రి ఇమీడియట్లీ మేమే మొట్టమొదటి చేసేది అంటాడు. మరి ఇది అబద్ధమా, అది అబద్ధమా? మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణ పైన కాంగ్రెస్ పార్టీ మడత మాటకు వచ్చినట్టు అర్థమవుతుంది. అది కొంత అనుమానాలు రేకెస్తుంది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అధ్వాన హాస్టళ్లు, అపరిశుభ్రమైన వంటగదులు, అసహ్యంగా మరుగుదొడ్లు, ఆహారం మెను, రక్షిత మంచినీటి సరఫరా ఏవీ లేవు. కోడిగుడ్లు, పాలు పంపిణీపై ఫైళ్లకు మాత్రమే పరిమితం. సరుకుల కొనుగోళ్లలో పలు అవకతవకలు, అక్రమాలు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తున్న వైనం. వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి మాత్రం వార్డెన్ రాక. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి. సర్కారుకు నివేదిక, మెరుగైన చర్యలకు సిఫార్సులు. ఏసీబీ చెప్పింది, గురుకులాలను ప్రక్షాళన చేస్తాం, ప్రతి నెల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తాం, ఏ విద్యార్థి నేలపై పడుకోవడానికి వీల్లేదు, మంత్రులు ఎమ్మెల్యేలకు నెలకు రోజు సందర్శించాలి అని డిప్యూటీ సీఎం బట్టి చెప్పిండు. విద్యార్థులకు పోషకాహారం అందించండి, ప్రిన్సిపాల్ను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండు. గురుకులాలను ప్రక్షాళన చేయాలన్నా, ప్రభుత్వ స్కూళ్ళను ప్రక్షాళన చేయాలన్నా ఫస్ట్ మీరు మారాలి. మీ ప్రభుత్వంలో పనిచేసే అది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వ టీచర్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన పిల్లల్ని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివేయండి, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేయండి. అప్పుడు ఆ బాధలు ఏందో తెలుస్తాయి. మీరు నెలకోసారి పోయి విజిట్ చేస్తే ఏం తెలవు. మీరు పోతాను వెళ్తే అంత ముగ్గులు వేస్తారు, మంచిగా అంత సాగు చేస్తారు, అంత అద్భుతంగా ఉందని మీరు అనుకుంటారు. ఆడ అద్భుతంగా ఉండరు. మీరు ఎవరైతే ఎమ్మెల్యే పోయినా, ఎంపీ పోయినా, ఎమ్మెల్సీ పోయినా, మంత్రి పోయినా అక్కడున్న ప్రిన్సిపాల్, సిబ్బంది చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఇక ఇదే రాష్ట్రం అంత ఉందని మీరు అనుకుంటారు. ఆడంత సినిమా ఉండదు. మీకు రాష్ట్రం అంతా ఏముందో తెలవాలంటే ఏ కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ అక్కడున్న ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజాప్రతినిధుల పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళకు పంపితే, ప్రభుత్వ హాస్టల్లో చదివిస్తే అందులో ఉన్న బాధలేంది, సాధలేంది తెలుతాయి తప్ప ఇక మీ ఈ విజిట్లు కొత్త ఏం కాదు. ఇవి ఎప్పుడు ఉంటాయి? ఏదో హడావుడి చేస్తారు. నిన్న మొన్న అయింది, గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థులు 2 చనిపోయారు కాబట్టి మీరు ఇక 2 రోజులు హడావుడి చేస్తారు. దాన్ని మాఫీ చేసే కార్యక్రమం ఇది. అంటే కేటీఆర్ చనిపోయిన కుటుంబ సభ్యుల్ని, చనిపోయిన విద్యార్థులకు సంబంధించిన కుటుంబ సభ్యులను కలిసి వాళ్ళని ఓదార్చిండు కాబట్టి ఇక మనం పోతే పొలిటికల్ మైలేజ్ రాదని పోయి మీరు ఏదో హడావుడి తప్ప ఇందులో ఏమి లేదు. మీరు నిజంగానే కమిట్మెంట్, చిత్తశుద్ధి ఉంటే మీ పిల్లల్ని అందులో పంపండి.
మీ పిల్లలను కూడా అందులో పంపి మీరు దాని ఫలితాలు ఎందుకు చూడండి, ఆ విద్యా ప్రమాణాలు ఎందుకు చూడండి, ఆ హాస్టల్లో ఫుడ్ ప్రమాణాలు ఎందుకు చూడండి, హాస్టల్లోని వసతులు ఎందుకు చూడాలంటే మీ పిల్లలను పంపిస్తే మీరు అనుభవిస్తే మీరు తెలుస్తుంది. అప్పుడు మీరు దానిపైన చర్యలు చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటారు. మీ పిల్లలేమో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదవాలి, పేద ప్రజల పిల్లలు అందులో చదవాలి, వాళ్ళపైన మళ్ళీ మీరు సమీక్ష. మీకేం అర్హత ఉంది సమీక్ష చేయడానికి? అధికారం ఉంది కానీ అర్హత లేదు నైతికంగా. ఎందుకు లేదు? మీకే నమ్మకం లేదు ఆ వ్యవస్థ పైన, ఆ విద్యా సంస్థల పైన, ఆ హాస్టల్స్ పైన, ఆ గురుకులాల పైన, ప్రభుత్వ పాఠశాల పైన. మీ ప్రభుత్వం నడిపే పాఠశాల పైనే, మీ ప్రభుత్వం నడిపే గురుకులాల పైన మీకు నమ్మకం లేక మీ పిల్లల్ని తెసిపోయి ఆక్స్ఫర్డ్ స్కూళ్ళల్లో, ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నప్పుడు మీకు ఎక్కడ నైతిక హక్కు ఉంది? నైతికంగా మీకు అధికారం ఎక్కడుంది సమీక్ష చేసేది? కాబట్టి మీరు అది పంపండి. అప్పుడు అద్వాన్ హాస్టళ్ళు ప్రక్షాళన చేసినట్టు అది ప్రక్షాళన అంటారు. మీరు ఏదో ఉట్టికి ఒక సమీక్ష చేసి ఒక విజిట్ చేస్తే ప్రక్షాళన కాదు. ఆ విజిట్లో ఉట్టిదే అంత బయటపడేది ఏముండదు. మంత్రి తుమ్మల కంటతడి పెట్టిండట. హరీష్ విమర్శలతో మనస్తాపం చెందిన ప్రజల కోసం పనిచేస్తా, పబ్లిసిటీ కోసం కాదు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి మీరు రండి. ప్రజాస్వామ్యంలో నీది నాది ఏదీ లేదు, అంతా ప్రజలదే. మీ తప్పిదాలను మాకు అంటగట్టొద్దు అని తుమ్మల చెప్పిండు. సీతారామ 2026 ఆగస్టు 15 కల్లా పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ హయాంలో 39% పనులే పూర్తయ్యాయి. రేపు సీఎం చేతుల మీదుగా 3 పంప్ హౌజులు, రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం. మంత్రి ఉత్తమ్ ఖమ్మంతో పెట్టుకోవద్దు, ఎంత తక్కువ గోక్కుంటే అంత మంచిదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. మొన్న హరీష్ రావు తెలంగాణ భవన్లో గతంలో మంత్రిగా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటల్ని ఆయన అందులో వినిపించిండు. అంటే కేసీఆర్ గారు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిండు, సీతారామ ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేసి పూర్తి చేసే బాధ్యతనిచ్చిండు. నా జీవితంలో ఒక కళ ఇది మిగిలిపోయింది, దీన్ని చేసే భాగ్యాన్ని నాకు కేసీఆర్ ఇచ్చిండు. అంటే కేసీఆరే అది చేస్తుండ ప్రాజెక్ట్ అని చెప్పిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తుండు. దానివల్ల ఆయన కొంత మనస్తాపం చెందిండు, భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిండు మీడియా సమావేశంలో. హరీష్ విమర్శలతో మనస్తాపం చెందిందట. ఆయన 39% పనులైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అయింది, మిగతా పనులు మేం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మొత్తానికి అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా తుమ్మల నాగేశ్వరరావు ఆ జిల్లాకి ఏదో చేయాలి అనే తపనతో చేసిన పని అనేది అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు తెలుసు. హరీష్ రావు ఏదో కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు. కానీ అయాల కేసీఆర్ ప్రభుత్వంలో ఒకవేళ నిజంగానే కేసీఆర్ ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన చేసిన ఆ ఆలోచన వెనక, ఆ ప్రణాళిక వెనక ఉన్నది తుమ్మల నాగేశ్వరరావే. దాంట్లో ఇక కాదంటానికి వీల్లేదు. ఆ ఆలోచన చేసింది, ఆలోచన అమలు చేయించింది కేసీఆరే. ఆయన ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, తుమ్మల నాగేశ్వరరావే చేసింది, దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ ఇవాళ ముందుండి పట్టుబట్టి చేయించేది కూడా తుమ్మల నాగేశ్వరరావే. ఎందుకంటే ఆ జిల్లాకి ఆయనకున్న అనుబంధం, దాన్ని ఒక్కదాన్ని పూర్తి చేయాలని ఆయన చిరకాల వాంఛ, అది తీర్చుకోవడానికి ఆయన తపన పడుతుంది తప్ప దీంట్లో ఏదో పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు ఇక తుమ్మల నాగేశ్వరరావు చేసిండు అని చెప్పుకోవడానికి కాదు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకి ఏం చేసిండు, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాతో ఆయనకున్న అనుబంధం ఏంది, ఆయన ఎన్ని పనులు చేసిండు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ఎన్ని రోడ్లు వేసిండు అనేది అక్కడున్న ప్రజలకి, అక్కడున్న ప్రజానికానికి మొత్తానికి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. ఇక దాంట్లో ఆయన పెన వేసుకొనుండు, దాన్ని విడదీయరాని పెన వేసుకొనుండు, దాంట్లో విడదీసినా అది పోదు, మీరు చేసే ప్రెస్ మీట్లతోనే అది పోదు. కాబట్టి ఏది అవుననుకున్నా కాదనుకున్నా ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర తీసేయలేంది, ఆయన పాత్ర చెరపలేంది. మీ ప్రెస్ మీట్లతో చెరిపేది కాదు. ఆ సీతారామ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన, ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్న వీటన్నిటికీ నాంది తుమ్మల నాగేశ్వరరావే, దాంట్లో డౌటే లేదు. దాంట్లో ఇది ఆయన మొత్తానికి కంటతడి పెట్టిన పరిస్థితి. 40% మందికి రుణాలు మాఫీ కాలేదు, 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని ఇప్పటికీ చేయలే. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు, రైతు సమస్యలపై రచ్చబండ నిరుస్తామని వెల్లడి చేసిండు. 40% మందికి రుణాలు మాఫీ కాలేదు. ఇంకా వాస్తవం ఇది. అది 30-40 పక్కన పెడితే చాలామందికి రైతులకి రుణాలు మాఫీ కాక బ్యాంకుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ 3వ దఫా ఇస్తా అంటున్నారు. ఇవ్వండి, కానీ ఈ 3 దఫల్లో బెనిఫిట్ రాని రైతులకు సంబంధించి సమస్య పరిష్కరించడానికి అవసరమైతే ఒక సెల్ ఏర్పాటు చేయండి, చేస్తే బాగుంటుంది కానీ అనేది రైతుల నుంచి వస్తున్న డిమాండ్.
ప్రాణ త్యాగాల ఫలితం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ జాతి గెలిచింది. 30 ఏళ్ల పోరాటం ఫలించింది అని మందకృష్ణ చెబుతుండు. తీర్పు తర్వాత తొలిసారి హైదరాబాద్కు ఎంఆర్పీఎస్ శ్రేణుల ఘన స్వాగతం. నగరంలో భారీ విజయోత్సవ ర్యాలీ. ప్రాణ త్యాగాల ఫలితం ఇది. వాస్తవంగా 30 సంవత్సరాలు ఒక కాజు కోసం, ఒక రిజర్వేషన్ కోసం, ఏబిసిడి వర్గీకరణ కోసం, ఒకే కాజు కోసం సింగిల్ ఎజెండాతోని 30 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్, ఎంఆర్పిఎస్ అనే ఆర్గనైజేషన్ సంస్థ నడపడం అంత ఈజీ కాదు. చాలా ఆటుపోట్లు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. అయినా నిలబడి చేసిన పరిస్థితి. ఆ కాజు మంచిది కాబట్టి మొత్తానికి వాళ్ళకైతే ఫలితం దక్కింది. ఇది ఒక వార్త. అత్యాచారం కేసు సిబిఐకి, దసరాలన్నింటినీ నేడు కేంద్ర సంస్థకు అప్పగించాలి. కలకత్తా పోలీసులకు హైకోర్టు ఆదేశం. 5 రోజులైన కేసులో పురుగతి లేదు. ట్రైనీ లేడీ డాక్టర్ పైన ఒక వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసి బయటకు వచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి, నన్ను ఉరిదేస్తారా అని చెప్పే పరిస్థితి వచ్చింది కలకత్తాలో. మరి వాళ్ళకి రక్షణ ఏది? 5 రోజులైంది, దానిపైన కేసు పైన పురోగతి లేదని కలకత్తా హైకోర్టు చాలా సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకి చెప్పింది సిబిఐకి అప్పచెప్పండి ఈ కేసులని. ఇది మరి అక్కడ పొలిటికల్ ప్రమేయం ఉందా దీని వెనక ఏం తెలియదు, కానీ ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. మురుకు కోపం, పురుగుల బియ్యం, నాసిరకం ఆహార పదార్థాలు విద్యార్థులకు వడ్డింపు, సంక్షేమ హాస్టల్లో దారుణ పరిస్థితులు. ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి. రాష్ట్ర వ్యాప్తంగా 10 హాస్టల్లో ఏకకాలంలో సోదాలు. పూర్తి అపరిశుభ్రత వాతావరణంలో కొనసాగుతున్న వసతి గృహాలు, అధ్వానంగా మరుగుదొడ్లు, బాత్రూంలు. వంటగదులదే అదే పరిస్థితి. రికార్డుల అవకతవకలు, విద్యార్థుల సంఖ్యలో వ్యత్యాసాలు, మెనుకు మంగళం, అరటి పండ్లు, గుడ్ల కోత, మొక్కుబడిగా వచ్చిపోతున్న వార్డెన్లు, తునికల కొలతల అధికారులు, శానిటరీ ఫుడ్ ఇన్స్పెక్టర్లతో జాయింట్ ఆపరేషన్. మొత్తం దొంగలే వాళ్ళు. శానిటరీ వాడు రాడు వెరిఫికేషన్కి, తనిఖీకి. తునికల కొలతలు రాడు. హాస్టల్ వాడేనైతే నెల రాడట. మరి వాళ్ళని ఏం చేశారు? మీరు ఏసీబీ 10 సార్లు దాడి చేసిందట. ఏసీబీ 10 సార్లు దాడి చేసి కనిపెట్టింది కదా మురికి కూపాలని. దానికి కారణమైన వార్డెన్ కానీ, దానికి కారణమైన శానిటేషన్ ఆఫీసర్లు కానీ, దానికి కారణమైన వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ డిస్మిస్ చేశారా? చెయ్యరు. వాళ్ళ పైన ఏం చర్యలు ఉండవు. మరి ఎట్లా మారింది వ్యవస్థ? ఎట్లా ఉండాలంటే హాస్టల్కి వస్తే ఏమైనా చిన్న లోపం జరిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు, రిమూవ్ చేస్తారనే భయం ఉంటే ఇగో ఈ జరగవు. అది లేనే లేదు. ఉట్టికి పోయారు, తనిఖీలు చేశారు, వచ్చారు, కనిపెట్టి ఏం చేసినావు? ఏం లేదు, సున్నా. రేపు 3వ విడత రుణమాఫీ. వైరా బహిరంగ సభలో నిధులు జమ చేయనున్న సీఎం రేవంత్. 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు రుణాలకు వర్తింపు చేస్తారా? 1.5 లక్షల నుంచి 2 లక్షల లోపు ఉన్న రైతులకి రేపు రుణమాఫీ. వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తారని ఒక వార్త ఇచ్చింది. రేపే రుణమాఫీ అట. దానికి సంబంధించి రుణమాఫీ 3వ విడత కింద గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు రైతుల ఖాతాల నిధులు జమ చేయనున్నారు. ఈ నెల 2వ తేదీన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లి సీఎం బుధవారం హైదరాబాద్కు చేరుకుంటారు. గత నెల 18న రుణమాఫీ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 2 విడతల్లో 1,50,000 వరకు రుణమాఫీ కింద 17.55 లక్షల మంది రైతుల ఖాతాలో 12,224 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిండు. 2 లక్షల వరకు రుణాలను అయితే రేపు వైరా బహిరంగ సభలో విడుదల చేస్తారట రుణమాఫీకి సంబంధించిన నిధులు. ఢిల్లీలో పోరాటం, రాష్ట్రంలో రెడ్ కార్పెట్. ఆదాని సెబీ ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించిన కేటీఆర్. ఆదానితో దేశానికి నష్టమైనప్పుడు తెలంగాణకు ఎలా లాభమో చెప్పాలి. బాన్స్వాడ ఉప ఎన్నికల ఖాయం అని కేటీఆర్ చెబుతుండు. ఇది ఒక వార్త. ఢిల్లీలోనే పోరాటం చేస్తారు ఆదాని సెబీ పైన. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, ఎంక్వైరీ చేయాలి ఆదానీల పైన, సెబీ పైన అని. అదే ఆదానితోని మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. అంటే ఢిల్లీలో అన్యాయం చేసిన వ్యక్తి ఇక్కడ తెలంగాణలో న్యాయం ఎట చేస్తాడు అని కేటీఆర్ చాలా సూటిగా ప్రశ్నించాడు. మరి కాంగ్రెస్ పార్టీ దానికి సమానం చెప్పాలి. ఇంకొకటి బాన్స్వాడలో నేను పఠిస్తూ, బాన్స్వాడలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. పోచారం శ్రీనివాసరెడ్డికి బుద్ధి చెప్పాలి అని బాన్స్వాడ ప్రజలకు పిలిపించిండు. ఉప ఎన్నికలు తప్పనిసరిగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకి జరుగుతాయి అనే ఒక నమ్మకంలో అయితే
బీఆర్ఎస్ పార్టీ ఉంది. అది ఎంతవరకు అయిద్ది అనేది చూడాలి. ఇది ఒక వార్త. దిశ చూద్దాం. రేపు 2 లక్షలకు మాఫీ. వైరాలో థర్డ్ ఫేజ్ రుణమాఫీని ప్రారంభించిన సీఎం. 6 లక్షల మంది రైతులు, 6,500 కోట్లకు పైగా. ఇప్పటికే 2 విడతల్లో 17 లక్షల మందికి లబ్ధి. మొత్తానికి రేపు 2 లక్షల రుణమాఫీ. వైరాలో థర్డ్ ఫేజ్ మాఫీ అట. 6 లక్షల మంది రైతులకు 6,500 కోట్లకు పైగా రుణమాఫీ అట. మొత్తానికి ఇప్పటికి ఒక 18,000 కోట్లు రుణమాఫీ కింద ఇచ్చినట్టయితే 3వ విడత పాటు. అంటే మీరు 31,000 కోట్లు అన్నారు, మరి మిగతా 13,000 కోట్లు ఎడిపోయినాయి. ఆ లెక్క ఏమైంది? ఆ 13,000 కోట్లకు సంబంధించిన రైతులకు మాఫీ కాదా ఇద్దా? నిజంగా మరి మీరు ఏమైనా అబద్ధం చెప్పారా? నిజంగా 31,000 కోట్ల 18,000 కోట్ల అనేది? ఎందుకంటే మీరు చెబుతున్న లెక్కల ప్రకారమే మొదటి 2 విడతల్లో 12,000 కోట్లు ఖర్చు పెట్టాం అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక 6,500 కోట్లు మొత్తం కలిపితే 18,500 కోట్లు అవుతుంది. మరి ఇది ఏందో తెలవట్లే. నాడు మౌనం నేడు ఆగ్రహం. మెగాపై బీఆర్ఎస్ 2 నాలుకలు దొరలి. కన్నేపల్లి పంప్ హౌస్ మునిగినప్పుడు సైలెంటు. సుంకిశాల ఘటనలో మాత్రం సీరియస్ కామెంట్స్. సంస్థను బ్లాక్ లిస్టు పెట్టాలంటే డిమాండు. పనిచేసిన అధికారులపై నాడు కితాబు. నేడు అదే ఆఫీసర్లు తప్పుపడుతున్న గులాబీ లీడర్లు. బీఆర్ఎస్ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో మరోలా. ఆశ్చర్యపోతున్న సొంత పార్టీ నేతలు. అధికారుల విషయంలో బ్లాక్ మెయిలింగ్ స్ట్రాటజీ అంటూ చర్చ. నాడు మౌనం నేడు ఆగ్రహం. ఎవరు? బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నాడు ఆగ్రహం నేడు మౌనం. ఇక 2 పార్టీలు దొందే. రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఎట్లా ఉందంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో గంభీరంగా మాట్లాడతారు, నిలదీసినట్టు, క్వశ్చన్ చేస్తున్నట్టు, ఇక భూమి బద్దలైనట్టు. మళ్ళీ అధికారం వస్తే సపోర్ట్ చేయరు. ఇదే కాంగ్రెస్ పార్టీ కన్నేపల్లి పంప్ హౌజులు మునిగినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. మెగా కృష్ణారెడ్డికి దోచి పెడుతున్నది. ఇవాళ మరి సుంకిశాల గేటుకు సంబంధించి కూలిపోతే ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే మళ్ళీ కన్నేపల్లి పంప్ హౌజు పంపులు మునిగితే కొన్ని వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ మౌన ముద్ర పాటించింది. అయాల ఒక్కడ మాట్లాడలా బయటకు వచ్చి. ఇవాళ ఆగమాగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కేటీఆర్. మరి ఈ తెలివి ఆ రోజు ఎడిపోయింది. బ్లాక్ లిస్టులో పెట్టాలి మెగా కంపెనీని, మెగా కృష్ణారెడ్డి అంటున్నాను. నిజంగా బ్లాక్ లిస్టులో పెట్టాల్సి వస్తే అసలు మెగా కృష్ణారెడ్డి అనేటోడు, మెగా సంస్థ అనేటోడు కేసీఆర్ వచ్చాకన ప్రజలకు తెలిసింది. కేసీఆర్ తీసుకొచ్చి తెలంగాణ సొమ్ముని వాళ్ళకి కట్టబెట్టిండు. నిజంగా దాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీని కూడా బ్లాక్ లిస్టులో పెట్టాలి ప్రజలు అని ఇవాళ అనుకుంటున్న పరిస్థితి. మీరు ఒక కాంట్రాక్ట్ సంస్థనే బ్లాక్ లిస్టులో కాదు, బీఆర్ఎస్ పార్టీని కూడా బ్లాక్ లిస్టులో పెట్టాలి. ఎందుకంటే మీరు ఆయనకు అవకాశం ఇచ్చింది. ఈ అక్రమాలకి, ఆగడాలకి, అవినీతికి కారణం హేతువ మీరు పునాదేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఇంకా ఏం చర్యలు జరగలే, ఆయనకి ఇంకా కాంట్రాక్ట్ రాలే. మీరు చేసిన కథలు ఇవన్నీ మీరు చేసిన పాపమే. కానీ మీరు ఇలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహం కన్నేపల్లిలో పంప్ హౌజులు మునిగినప్పుడు చేసి ఉంటే మీ నీతి నిజాయితీ ఉండేది, మీరు చెప్పేదానికి విలువ ఉండేది. మీ ఆగ్రహం వెనక ఏం లేదు, సున్నా బూడిదే. బ్లాక్ లిస్టులో పెట్టాలట, బ్లాక్ లిస్టులో పెట్టాలి గిట్టాలి అంటే ఒకవేళ పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని కూడా పెట్టాల్సి వస్తుంది. మా పౌరుషమేంటో మీ మామను అడుగు. ఖమ్మం ప్రజలతో గోక్కోవద్దు. హరీష్ రావుకు మంత్రి పొంగులేటి హితవు. ప్రాజెక్టుల రీడిజైనింగ్లో బీఆర్ఎస్ భారీ దోపిడీ. అందుకే రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పక్కన పెట్టారు. కమిషన్ల కోసం సీతారామ పేరు మార్పు. 90% పనులు పూర్తయ్యాయంటున్న హరీష్ మాటలు అబద్ధం. ఖమ్మం పౌరుషం ఏంటో మీ మామను అడుగు అని హరీష్ రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పలికారు. జలసౌదలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన గత 3 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్కు ఇబ్బంది ఇచ్చింది 1 సీటు మాత్రమేనని, భవిష్యత్తులో అది కూడా రాదన్నారు. ఖమ్మం ప్రజలను ఎంత తక్కువ గోగితే అంత మంచిదని తో పలికారు. వాస్తవం గత 3 ఎన్నికల్లో తెలంగాణ వచ్చాక 2014, 18, 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కొక్క స్థానమే ఉండేది ఎప్పుడు. కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి బీఆర్ఎస్లో కలుపుకునేది కేసీఆర్. కాబట్టి మా ఖమ్మం ప్రజల పౌరుషంతోనే పెట్టుకోబాబు, మా పౌరుషం ఏందో మీ మామను అడుగు ఇంటికి పోయి అని చెప్పి చెప్తుండు. ఇది ఒక వార్త. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తాం. ప్రతి నెలలో ఒకరోజు రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శిస్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలు సైతం, కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు
ఇద్దరు బిడ్డలు చనిపోయడం బాధాకరం. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 5 లక్షల ఆర్థిక సాయం సైతం. బాధిత కుటుంబాలకు డిప్యూటీ సీఎం బట్టి భరోసా. పెద్దాపూర్ గురుకుల పాఠశాల పరిశీలన. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తాం అంటుండే. ఎప్పుడు రోజా చేయరు. మీరు ఒకరోజు పోతారు, ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పంచపక్ష పర్వాణాలు తయారు చేస్తారు. నువ్వు చేస్తే చేయకపోతుంది. అది కాదు మీరు చేయాల్సింది. విద్యార్థులతో కలిసి మీరు భోజనం చేయాల్సిన అవసరం లేదు. ఆ విద్యార్థులతో మీ కుటుంబ సభ్యుల పిల్లలను చదివించండి చాలు. అప్పుడు అన్నీ మారిపోతాయి. రాజకీయ నాయకులు, అధికారులకు సంబంధించిన పిల్లలు, ప్రభుత్వ స్కూల్ టీచర్లకు సంబంధించిన పిల్లలు అందులో చదివిస్తే, అందులో వాళ్ళు కూడా ఒక పిల్లోళ్ళు అయి ఉంటే, అందులో విద్యార్థులు అయి ఉంటే, మీ పిల్లలు దాంట్లో ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు అయి ఉంటే, ఇక మీరు ఏం భోజనం చేయాల్సిన అవసరం, మీరేం పరిశీలన చేయాల్సిన అవసరం, అన్నీ సెట్ అవుతాయి. అంటే మీరు ఉన్న సమస్యకి శాస్త్ర పరిష్కారం చేయకుండా చనిపోయిన వాళ్ళకి ఒక 5 లక్షల పరిహారం ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు ఒకసారి వచ్చి మేము భోజనం చేస్తాం. ఆ భోజనం విహారయాత్రకు పోయి భోజనం చేసినట్టు ఉంటుంది తప్ప ఆ భోజనంతో సమస్యల పరిష్కారం కావు. కాబట్టి అది చేయాలి. అది చేయకుండా మేము నెల వస్తాం, రెసిడెన్షియల్ పాఠశాల సందర్శిస్తాం. ఈ సందర్శనలు ఎప్పుడు ఉన్నాయే? ఈ సందర్శనలతోని ఒక్క సమస్య కూడా మీకు బయటికి రాదు. రెడ్ కార్పెట్ వేస్తారు, గ్రీన్ కార్పెట్లు వేస్తారు, మంచిగా అలంకరిస్తారు మీరు పోయినప్పుడు పువ్వులతోని. అది ఆ ఒక్క దగ్గరే ఉంటుంది. ఆ ఒక్క రోజు ఆ ఒక్క గంటే ఉంటుంది. తర్వాత మళ్ళీ యథావిధి. ఎప్పుడు సక్రంగా నడాలంటే మీ పిల్లల్ని పంపండి అందులోకి. మీ పిల్లల్ని పంపి మీ పిల్లల్ని అడగండి, ఎట్లా ఉంది భోజనం, ఎట్లా ఉంది చదువు, మంచి చెప్తాను రా అని అడిగితే వాళ్ళే చెప్తారు. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నిన్న గురుకుల పాఠశాల సందర్శన కార్యక్రమంలో చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. ఇంద్రమిల్లు డిజైన్ రెడీ అయిందట. సీఎం అప్రూవల్ కోసం వెయిటింగ్. పాత నమూనాలకు సమీపంలోనే త్వరలో సమీక్షించనున్న మంత్రి. పాత డిజైన్లకు సమీపంలో ఉన్నాయట ఇంద్రమిల్లు. అంటే ఇదివరకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ళు అట్లనే దాదాపు ఉండే అవకాశం ఉందట. ఇంద్రమిళ్ళకైతే మొత్తం డిజైన్ రెడీ అయింది. ఇక సీఎం అప్రూవల్ అయితే ఇంద్రమిల్లు మంజూరు కార్యక్రమం ఉంటుందట. ఇది ఒక వార్త. వెలుగు పేపర్ చూద్దాం. కులగణన కోసం కాంగ్రెస్ పోరుబాట. ఇది పెద్ద జోకు. కులగణన కోసం కాంగ్రెస్ పోరుబాట ఎందుకు చేయాలా? మీ జాతీయ స్థాయిలో మీ ఎజెండా కులగణన చేయటం, బీసీలకు 43% రిజర్వేషన్ ఇస్తారని కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది. మరి ఇక్కడ మీ పార్టీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ. కులగణన చేస్తారా? మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పండి, కులగణన మీ పోరాటం తర్వాత చేదురు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేయకుండా కుట్ర చేస్తున్నారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అనేక ఉద్యమాలు చేస్తున్నాయి. దానిపైన కదలిక లేదు. లేకపోగా కులగణన తర్వాత ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి అని ముఖ్యమంత్రి ఆదేశించి పోయిండట అమెరికా పోయేటప్పుడు. మళ్ళీ మీరు కులగణన కోసం మేము పోరాటం చేస్తాం అంటున్నాం. ఎవరిపైన పోరాటం? రేవంత్ రెడ్డి పైన పోరాటం చేస్తారా? దేశవ్యాప్తంగా రాహుల్ నేతృత్వంలో సభలకు ప్లాను. రిజర్వేషన్ల అంశాన్ని ప్రజలకు తీసుకుపోవాలనే నిర్ణయం. పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ విస్తృత స్థాయి మీటింగు. హాజరైన పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, ఇన్ఛార్జీలు. రాబోయే రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై చర్చ. మీటింగు తెలంగాణ నుంచి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి హాజరు. చెబి చైర్పర్సన్ తొలగించాలని డిమాండ్తో ఈ నెల 22న ఈడీ ఆఫీసుల ముట్టడి. కేసీ వేణుగోపాల్ చెప్పిండు. కులగణన కోసం పోరాటం చేస్తాడట కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో. సంతోషం, చేయాలి. దాంతోపాటు తెలంగాణలో మీరు కామారెడ్డి వచ్చి డిక్లరేషన్ ఇచ్చారు, రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ మొట్టమొదటిగా అమలు చేయండి, రోల్ మోడల్ చూపించండి, మీరు పైలట్ ప్రాజెక్ట్గా చూపించండి. ఇగో మా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, మేము కులగణన చేసినాం, దాన్ని అమలు చేస్తాను అని చూపించి దాన్ని దేశవ్యాప్తంగా తీసుకుని అప్పుడు ఉద్యమాలు చేయండి, అప్పుడు పోరాటాలు చేయండి. తప్ప మీరేం ఒకవైపు పోరాటం అంటారు, ఇంకొక వైపు ఇక్కడ అనగదొక్కే కార్యక్రమం, పోరాటాలను అనగదొక్కుతుండడం. ఇది కాంగ్రెస్ పార్టీ చెబుతున్న పరిస్థితి. ధరణి పోర్టల్లో దందాకు చెక్కు. త్వరలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవుటు. సమస్యల పరిష్కారానికి లంచ్ అవతారం ఎత్తడంతో సర్కారు నిర్ణయం. అవినీతి అక్రమాలకు పాల్పడే ఆఫీసర్లపైనగా ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ చదివిన వారిని రిక్రూట్ చేసుకునే ఆలోచనలో ఉండట. ధరణి పోర్టల్లో దందాలకు చెక్ పెడతారట. ఆ చెక్ మరి ఎప్పుడు పెడతారు ఏంది చూడాలి. ఇక పక్కనే ఏడేం మీరు చెక్ పెడతానంటే ఆడ
మీరు ఏమంటున్నారు, త్వరలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అవుట్ అంటున్నారు. ఈయన కాంట్రాక్ట్ కాదు, ఆయన కాంట్రాక్ట్ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు. ఒక అడిషనల్ కలెక్టరు, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక జిల్లాకు అడిషనల్ కలెక్టర్ లంచం కోసం కక్కుర్తిపడి ఏసీబీ చిక్కుండు. ఏసీబీ వల్ల అడిషనల్ కలెక్టర్ ధరణి నిషేధిత జాబితాలో రైతు భూమి తొలగించేందుకు 10 లక్షలు డిమాండ్ చేసిండట. 8 లక్షలు తీసుకుంటూ పట్టుపడ్డ భూపాలికుడు అనమాట. ఆయన దశపై పెట్టారు. ఆఫీసులో రాత్రంతా ఏసీబీ సోదాలు, విచారణ. సీనియర్ అసిస్టెంట్ కూడా అరెస్ట్ చేశారట, మధుసూదన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్. మీరు ఇక్కడ ధరణి దందాకి చెక్కు పెట్టడానికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తొలగిస్తా అన్నాడు. ఇక్కడ రెగ్యులర్ ఉద్యోగే అడిషనల్ కలెక్టరు, ఇంకొక ఆయన సీనియర్ అసిస్టెంటు, వాళ్ళిద్దరూ రెగ్యులరు ఎంప్లాయీస్. మరి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు దందా చేశారు. మరి ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ను కూడా తొలగిస్తారా? ఇది కాదు, తొలగించడం కాదు మార్గం. దానికి సమూలమైన మార్పులు చేయాలి. ఆ దందాకి చెక్ పెట్టాలంటే మీరు పైపైన సమీక్షలు చేస్తే కాదు. ఇది వాడు సిగ్గు ఎగ్గు ఉండాలా. వాడు ఏం భూపాల్ రెడ్డి, ఏం మనిషి, ఏం ఆఫీసరు, అడిషనల్ కలెక్టరు. ఆ పదం, కలెక్టర్ అనే పదం మీకు యాడ్ అయ్యి ఉన్నందుకని సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, కనీసం ఉండాలి. 10 లక్షల కోసం కక్కుర్తిపడి ఒక కలెక్టర్ పోస్టులో ఉండి నువ్వు జిల్లాకు అధికారి ఉండి నిషేధిత జాబితాలో ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉన్నదాన్ని నేను తొలగిస్తా, 10 లక్షలు ఇయ్యనడరా. 8 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డాడు, కథం అయిపోయాయి. ఇక అసలు ఉద్యోగం ఎట చేస్తాడు, సిగ్గు ఉన్నోడు అయితే మళ్ళీ ఉద్యోగంలోకి రాడు. ఇది పరిస్థితి. ఇది రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టరేట్ అయినా ఆయన చేసిన నిర్వాహకం ఇది. ఇది వెలుగుకు సంబంధించి. నమస్తే తెలంగాణలో. అసిస్టెంట్కి ఎరేస్తే చిక్కిన స్వర. ఏసీబీలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి అసిస్టెంట్కి ఎరేస్తే మొత్తం స్వరశాప చిక్కిందట. వీళ్ళు నిన్న రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్కి సంబంధించి కేటీఆర్ చురక, సర్కారులో కదలిక. గురుకులాల్లో మృత్యుఘోషపై బీఆర్ఎస్ పోరాటం ప్రారంభించగానే ప్రభుత్వంలో కదలిక మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నేతలు ప్రభుత్వ లోపాలను ఎక్కడెక్కడ ఎత్తి చూపారు. సోమవారం పెద్దాపూర్లో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ సర్కారు స్పందనారహితంపై చెరుకలు అంటించారు. పసి మొగ్గలు రాలుతున్నా స్పందించరా అని ప్రశ్నించారు. చివరకు సర్కారు స్పందించక తప్పలేదు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ప్రభుత్వ తనిఖీలు చేపట్టింది. డిప్యూటీ సీఎం బట్టి పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించారట. మొత్తానికైతే కేటీఆర్ ప్రభుత్వాన్ని ఒక కదిలిచ్చిండు. గురుకులాల్లో జరిగిన ఇన్సిడెంట్ పైన ఆయన మొన్న సోమవారం వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీసిండు, ప్రశ్నించిండు. వెంటనే మంగళవారం రోజు ప్రభుత్వం మొత్తం అప్రమత్తమైంది. ఏసీబీ అధికారులు ఎక్కడికక్కడ మంత్రులు తనిఖీలు చేశారు గురుకులాల్లో. ముఖ్యమంత్రి అమెరికాలో నుండి స్పందించిండు. గురుకులాల విద్యార్థులకు మేము అండగా ఉంటామని. మొత్తానికి కేటీఆర్ వేసిన ఒక స్కెచ్ మంచిగా పనిచేసింది. దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో తనిఖీలు కదిలకైతే వచ్చింది. కదిలించిండు అనుకోవాలి. కేటీఆరే మొత్తానికి ప్రభుత్వం నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపిండు. లేపితే ఇప్పుడు ఆయన కేటీఆర్ సోమవారం నిజంగానే తనిఖీకి పోకపోతే వీళ్ళు ఇప్పుడు కూడా కదలరు. ఎందుకంటే గత 15 రోజులుగా గురుకులాల్లో తేళ్లు గరిచినాయి, పాములు గరిచినాయి, డయేరియా వచ్చింది, సరైన పురుగులు పెట్టి అన్నం పెడుతుండ్రో, సరైన బువ్వ పెట్టట్లేదని అనేక రకాల పేపర్ల వార్తలు వచ్చినాయి. మొద్దు నిద్రలో ఉండరు, ఎవడు కదలే. ఎప్పుడైతే కేటీఆర్ అక్కడ చనిపోయిన విద్యార్థి కుటుంబ సభ్యులను కలిసిండో, పరామర్శించిండో, అక్కడి నుంచి చురకలు వేసిండో ప్రభుత్వానికి ఎమ్మటే పిన్నిసి పెట్టి కూర్చున్నట్టు అయింది. ముళ్ళుగార పెట్టి కూర్చున్నట్టు అయ్యి లేచి నిన్న దులుపుకొని మొత్తానికి మొత్తం మంత్రులు అధికారులు పోయి రైడ్ చేశారు. ఇది ఒక 2 రోజులు ఉంటుంది హడావుడి. ఇది కాదు, ఈ హడావుడి కాదు, మొత్తం శాశ్వతమైన పరిష్కారం చూడాల్సిన అవసరం ఉంది. పెట్టుబడి కట్టుకథ, ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ టీం ఒప్పందాలు, స్వచ్ఛ బయో, కల్సా కర్రా ప్రకటనలతో దుమారం. ఇదివరకే వచ్చిన సంస్థలతో విస్తరణపేట మళ్లీ డీల్స్. సీఎం 10 రోజులు అమెరికా పర్యటనలో జరిగింది ఏంది? 31,500 కోట్ల పెట్టుబడులను సర్కార్ ప్రచారం, వాస్తవాలను దాచి ప్రచారం చేసుకోవడంపై విమర్శలు. బీఆర్ఎస్ సర్కార్ గత ఒప్పందాలతో నెటిజన్ల కౌంటరు. పెట్టుబడి కట్టుకథ అయినట్టు ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ టీం ఒప్పందాలు. అది రేవంత్ టీమా, కేటీఆర్ టీమా, కేసీఆర్ టీం పక్కన పెడితే ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా వీళ్ళు పెట్టుబడులతో అమెరికా, సింగపూర్, మలేషియా పోతుంటారు. మరి అక్కడ ఎవడితోనే ఒప్పందం పెట్టుకుంటున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పరు. వాడు సూటు బూటు కనపడింది, వీళ్ళు పత్రాలు మార్చుకునేది కనపడింది. ఒప్పందాలు మార్పు అని ఒక ఫోటో వేస్తారు.
ఈ ఒప్పందాలు మార్చుకునే అర్హత వాడికి ఉందా, అసలు ఆ కంపెనీ ఉందని ఎవడికి తెలియదు. ఆ పోయిన వాళ్ళకి తప్ప, ఆడ చేసుకుంటోడికి తప్ప. ఇది ఎప్పుడు ఉంది. మళ్ళీ ఇవాళ నమస్తే తెలంగాణ ఇది ఒక కట్టు కథ. అసలు ఊరు పేరు లేని కంపెనీలతో ఒప్పందాలు 31,500 కోట్లని ప్రచారం. మీరు అయ్యాలు చేసుకున్న ఊరు పేరు లేని కంపెనీలే చేశారు. ఇవాళ వీళ్ళు చేసిన అదే ప్రజల్ని టోకరా చేయడం తప్ప ఏం లేదు దీంతో. రుణమాఫీలో రైతుకు ద్రోహం జరిగింది. 2 లక్షల వరకు మాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ ఇంతవరకు పూర్తి చేయలేదు. ఎంపీ బలరామ నాయక్ కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. ఇదేదో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు చేయలే వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహబూబాద్ ఎంపీగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేసులో ఉన్న ఒక నాయకుడు మాట్లాడిండు రేవంత్ రెడ్డి పైన. రుణమాఫీలో రైతులకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి. 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తానని ద్రోహం చేసిండు. ఇది క్షమించరాని ద్రోహం అని ఆయన చెప్తుండు. 2 లక్షల వరకు మాఫీ చేస్తానని సీఎం ఇంతవరకు పూర్తి చేయలేదు అంటుండు. మరి మీ సొంత పార్టీ ఎంపీఏ మీ రుణమాఫీ పైన అనేక అనుమానాలు ఆరోపణలు చేస్తానంటే దీని వెనక ఎంత మతలబు ఉంది, ఎంత కథ జరిగింది, నిజంగానే రైతులకి ద్రోహం చేసిండా అనేది మీరు ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదో ప్రతిపక్ష పార్టీ చేసిందైతే రాజకీయం అనుకోవచ్చు. మీ సొంత పార్టీ ఎంపీ మామూలు నాయకుడు కాదు ఆయన. పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉండే ఎంపీగా ఉన్నాడు. ఆయనే డైరెక్ట్గా రుణమాఫీ పేరుతో రైతులకు ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తుండు. ఆ ద్రోహం పైన మీరు చర్యలు తీసుకుంటారా లేదా? ఇది ఒక వార్త. ఉద్యోగ జేఏసీ జలకట, ఉద్యోగుల అల్టిమేటంతో ప్రభుత్వంలో వణుకు, భవిష్యత్తు కార్యాచరణపై అధికార వర్గాల ఆరా, సంఘాల నేతలపై ఇంటెలిజెన్సీ వర్గాల నిఘా, సర్కారు తీరుపై రగులుతున్న ఎంప్లాయీస్, మరో పోరాటానికి సిద్ధమంటున్న సంఘాలు. ఉద్యోగుల అల్టిమేటంతో ప్రభుత్వంలో వణుకు పుట్టిందట. సంఘాల నేతలపై ఇంటెలిజెన్సీ వర్గాల నిఘా. ఇది మనం కూడా చేసింది. కేసీఆర్ 10 ఏళ్లలో చేసింది ఇదే. కార్మిక సంఘాల నాయకులపైన, ఉద్యోగ సంఘాల నాయకులపైన ఇంటెలిజెన్సీ నిఘా పెట్టి వాళ్ళ తప్పులను ఎత్తి చూపి వాళ్ళని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఉద్యోగులు సమ్మెలకు పోకుండా, ఉద్యోగుల సమస్యలపై మాట్లాడకుండా చేసిను, నోరు మోయించును. మళ్ళీ వీళ్ళు కూడా అదే చేస్తారని మీకు భ్రమ ఉంది. మరి వీళ్ళు చేస్తారా లేదు, కానీ మీరు చేశారు కాబట్టి మనం చేసిన తప్పుల్ని వీళ్ళు చేస్తారా? మీరు చేసిన దొంగ పనులన్నీ ఎలా ఉద్యోగ సంఘాలకు తెలుసు, ఉద్యోగ సంఘాల నాయకులకు తెలుసు, ఉద్యోగులకు తెలుసు. పీఆర్సీ ఏంది, ఐఆర్ ఏంది, డిఏలు ఏంది, హెల్త్ కార్డుల విషయం ఏంది, అన్ని విషయాలపైన కేసీఆర్ ఎట్లా అనగదొక్కిండు, ఉద్యోగ సంఘాల నోర్లు ఎట్లా మోయించిండు, పోలీసుల్ని ఇంటెలిజెన్సీ వర్గాలను అడ్డం పెట్టుకొని, వాళ్ళ వీక్ పాయింట్స్ని అడ్డం పెట్టుకొని, ఇక అదంతా మీ కథ చూసిందే. మళ్ళీ మీరు ఇవాళ వార్త రాశారు ఇంటెలిజెన్సీ వర్గాలు నిఘా పెట్టినట. మీరు పెట్టినే కానీ వాళ్ళని కంటిన్యూ చేస్తాను. ఇది ఒక వార్త. హైదరాబాద్ను రంగనాథ్కి రాసిచ్చారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దానం నాగేంద్ర అడుగుతుండు. హైదరాబాద్కి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి రాసిచ్చారా? హైడ్రా కమిషన్ తీరుపై సీఎంకు ఫిర్యాదు చేస్తా, అధికారులపై ఎమ్మెల్యే దానం ఆగ్రహం, శాసనసభ హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తానని వార్నింగ్ అట. మొత్తానికి ఆయన చిన్న గట్టిగా అరుచుకుంటూ నేను దానం నాగేందరు హైడ్రా కమిషనర్ పైన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ఖబర్దార్ నీ ఉద్యోగం ఎంత, నువ్వెంత, నువ్వు ఇవాళ ఉంటూ రేపు పోతావు, నేను చేస్తాం అంటున్నావు. నువ్వు శాస్త్రం కాదు, ఆయన శాస్త్రం కాదు, ప్రజలు శాస్త్రం. నిన్ను రేపు ఓడిస్తే నువ్వు శాస్త్రమా? ఆయన బదిలీ చేస్తే ఆయన శాస్త్రం కాదు. కానీ ప్రజల కోణములు ఆలోచించాలి. ప్రజలకు ఏం నష్టం జరుగుతుంది? నిజంగానే ప్రభుత్వ భూములు కబ్జా చేసి బాబుల చేతులకు పోయినాయా, బడుగుల చేతులకు పోయినాయా? ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎటువంటిది, బక్కోడికి బడుగులకు సంబంధించి చిన్న 100 గజాలు 60 గజాలు కబ్జా చేస్తే దానిపైన చర్యలు, ఫైన్లు వేస్తారు. కానీ బాబులు పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఎవడు పడుచుకోడు. దానిపైన చర్యలు తీసుకున్నందుకే దానం నాగేంద్ర గారికి కోపం వచ్చింది. ఆయన అనుచరులు ఉన్నారా, మరి ఆయన బినామీలు ఎవరు ఉన్నారో తెలియదు, కానీ కోపం వచ్చి రంగనాథ్ నీకేమన్నా హైదరాబాద్ని రాసిచ్చారా, నువ్వు ఎగస్టాల్ చేయొద్దని చెప్పి డైరెక్ట్గా బెదిరించే పరిస్థితి ఒక అధికారిని. ఆయన మొన్న అసెంబ్లీలో భాష కూడా అట్లే ఉంది. బయట నిన్న ప్రెస్ మీట్లో కూడా డైరెక్ట్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన డీజీపీ ర్యాంకులో ఉండు, హైడ్రా కమిషనరు, ఆయన్ని నీ సంగతి ఏం చూస్తాను, నీలాంటి వాళ్ళని చాలా మంది చూసినా అని బెదిరించే కార్యక్రమం. అసెంబ్లీలో ఏ భాష వాడిండో అదే కథ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా బెదిరించే పరిస్థితికి వచ్చింది. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఈనాడు చూద్దాం. అన్నీ అదబ్బా
ఆదాబ్ హైదరాబాద్. గురుకుల బాటపడిన మంత్రులు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడిందన్న కేటీఆర్. బీబీపేట పాఠశాలలో 24 మంది విద్యార్థుల అస్వస్థత, 8 నెలల్లో 500 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు అని చెప్పి ఒక వార్త. బ్రోకర్గా మారిన బోడుప్పల్ కమిషనర్. బఫర్ జోన్లో నిర్మాణం ఆపాలని కమిషనర్కి ఇరిగేషన్ లేక అక్రమ నిర్మాణం నిలిపేయనందుకు బిల్డర్పై పోలీస్ కేసు పెట్టిన ఇరిగేషన్ శాఖ. అక్రమ నిర్మాణం కంటికి రెప్పలా కాపాడుతున్న మున్సిపల్ అధికారులు. డబ్బు అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అంటున్న మాజీ మేయర్ మేనలుడు. పోచమ్మకుంట బఫర్ జోన్లో ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్కు లెటర్ రాశారట, కేసు కూడా పెట్టారు. అయినా కానీ ఇగో ఈయన ఇది బ్రోకర్గా మారిన బోడుప్పల్ కమిషనర్ అట రామలింగం. ఈయన వాళ్ళని కాపాడే ప్రయత్నం. చెరువులను కబ్జా చేస్తే ఇరిగేషన్ అధికారులు కేసు పెట్టినా కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకొని నాదుడు ఈయన. ఈడొక అవినీతి తిమింగలం అన్నట్టు. డైరెక్ట్గా బ్రోకర్ అని పెట్టింది హెడ్డింగ్ ఆదాబ్ హైదరాబాదు. ఇది కమిషనర్ కాదు, బ్రోకరు. బ్రోకర్ కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది, కంప్లైంట్ అయింది, కనీసం చర్యలు లేవు. చర్యలు లేకపోగా ఎవడైతే కబ్జా చేసిండో బఫర్ జోన్లో కట్టిండో వాడిని కాపాడే ప్రయత్నం చేస్తుండో. అంటే ఉద్యోగం కబ్జాదారుడు ఇచ్చిండా, ప్రభుత్వం ఇచ్చిందా? ప్రజల పన్నులతో జీతం తీటు సిగ్గు లేదు. ప్రజలు రక్తపు కూడుని తింటున్నారు మీరు. కనీసం ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయకపోగా ఎవడైతే కబ్జా చేస్తారో వాడికి ఒత్తాసు పలికిందంటే నేను బ్రోకర్ అనకపోతే ఏమనాలి? నువ్వు బ్రోకరు కాదు, కమిషనరు కాదు, బ్రోకర్వి నువ్వు అని చెప్పి చెబుతున్న పరిస్థితి. ఇట్లాంటి అధికారులని డిస్మిస్ చేసి లోపటేయాలి. లోపటేస్తే అప్పుడు అంత సెట్ అయింది, కానీ మరి ఆ పరిస్థితి లేదు. కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మెగా దందా. 3 లెవెల్స్లో అక్రమాలు. కమర్షియల్ కాంప్లెక్స్లో నిర్వహణ. హై స్కూల్ అనుమతులు 0 అయినా కొనసాగింపు. పర్మిషన్ లేకుండా మరికొన్ని స్కూల్స్ చర్యలు తీసుకొని రంగారెడ్డి జిల్లా డిఓ కాదు, తెలంగాణలో ఏ డిఓ తీసుకోవట్లేదు. కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అట, చాలా స్కూల్స్ ఉన్నాయట వీళ్ళకి. మెగా దందా. అడ్డగోలుగా యూనిఫామ్లు అమ్ముతారు, షూస్ అమ్ముతారు, బుక్స్ అమ్ముతారు, ఫీజులు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తారు. చివరకు చూస్తే నిబంధనలకు విరుద్ధంగా చిన్న చిన్న కొట్టు గదులు లెక్క ఉంటాయి, అవి స్టోర్ రూములు లెక్క ఉంటాయి పాఠశాలలో. సరైన అగ్నిమాపక చర్యలు ఉండవు, మంచినీళ్ళు ఉండవు, వెంటిలేషన్ ఉండదు, ఏది లేదు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయటం, దందా చేయటం. డిఈఓలు అయితే మేమాలు తీసుకొని నిద్రపోతున్నారు. దానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా డిఈఓ అయితే నిమ్మక నీరెత్తినట్టుండట. దానిపైన ఇగో కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి సంబంధించి ఇక్కడ ఫోటోలు వేశారు. అపార్ట్మెంట్లు కమర్షియల్ కాంప్లెక్స్లలో పెట్టారు. కమర్షియల్ కాంప్లెక్స్లో పెడితే దాంట్లో కనీసం గాలి ఉండదు, వెలుతురు ఉండదు, ఏది ఉండదు. దాంట్లో పెట్టారు. దానిపైన డిఈఓలు చర్యలు తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే వాళ్ళు కదా లంచాలు ఇచ్చేది, మనం ఇయ్యం కదా, అందుకే తీసుకోరు. లంచాలు ఇచ్చే వాడిపైన ఉన్న తీపి ప్రజలపైన, ప్రభుత్వం పైన లేదు వాళ్ళకి. ఇది ఆదాబ్ హైదరాబాద్ సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.